పోలీస్ స్టేషన్ ఎదుట జక్కుల సాంభయ్య బాధితులు ధర్నా చేపట్టారు. కోదాడ పోలీస్ స్టేషన్ ఎదుట జక్కుల సాంభయ్య బాధితులు ధర్నా చేపట్టారు. మేళ్లచెరువు మండలం వేపల సింగారంకు చెందిన వడ్డీ వ్యాపారి సాంభయ్య 40 మంది బాధితులకు నుండి 80 ఎకరాల భూములు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. బాధితులకు 50 లక్షలకు పైగా అప్పులు ఇచ్చాడు సాంభయ్య. అప్పు చెల్లించేందుకు వచ్చిన బాధితులపై సాంభయ్య కేసులు పెట్టాడు. మోసపోయామని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డిని ఆశ్రయించారు బాధితులు. తమ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నట్లు బాధితులు ఆరోపించారు. న్యాయం జరగకపోవడంతో రహదారిపై బైఠాయించి పురుగుల మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు. సమానం గ్రామం జక్కుల శంభయ్య వేపలమాధారం అనే వ్యక్తి మా పొలాలు మాకు అవసరం ఉండి డబ్బు అవసరం ఉండి మేము తక్కువ డబ్బు తీసుకొని ప్యూరిటీగా పొలం పెట్టడం జరిగింది. సరే దానికి సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టాలి, 2 రూపాయల వడ్డీ అని చెప్పేసి తను ఓరల్గా చెప్పడం జరిగింది. చెప్తే మేము ఆ వ్యక్తిని నమ్మి ఇక్కడ ఒక 21 మంది బాధితులు ఉన్నారు. అందరిది అదే పరిస్థితి. వీళ్ళు రకరకాల ఏరియాల నుంచి వచ్చినారు. మేళ్లచెరువు మండలం, పక్కన హుజూర్నగర్ మండలం, మునగాల మండలం, అనేక రకాలుగా వచ్చినారు. అయితే శంభయ్య అనే వ్యక్తి ఎకరానికి 10 పైసల వంతు, పావలా వంతు డబ్బులు ఇవ్వడం, డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడతాడు. మళ్ళా మనకు డబ్బులు రాగానే ఒక నెలకు, 2 నెలలకు, 3 నెలలకు పెట్టిన గడువులోపు మనం డబ్బులు ఇవ్వడానికి పోతే కనీసం లెక్క చేయకపోగా వైపెచ్చు నేను కొనుక్కున్నా నాకు ఈ వడ్డీ మీరు ఇచ్చే వడ్డీ కాదు, నా లెక్క ప్రకారం 2 నెలలకు ఒకసారి 2.5 వడ్డీ, 5 రూపాయల వడ్డీ, 6 రూపాయల వడ్డీ అని జనాలు పీడించి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అసలు మేము దగ్గర 30 మంది ఉన్నామండి. సుమారు దగ్గరగా ఒక్కొక్క ఎకరానికి 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఇచ్చిండు. ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ మాత్రమే ఇస్తాడు ఆయన. 40 నుంచి 50 మంది బాధితులు ఉన్నాం. సుమారు 100 ఎకరాల పొలం రిజిస్ట్రేషన్ చేయించుకొని ఊరికే మా పొలాల మీదకి రావడం, వచ్చి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా మేము పొజిషన్లోనే ఉన్నాం. మేము జస్ట్ తనఖా అంటే ఇప్పుడు 2000 ధరణి మారిన తర్వాత తనఖా లేదు. సేల్ డీడే సెక్యూరిటీగా సేల్ డీడే చేసినాం. మేము సేల్ డీడ్ చేసినాం. మేము డబ్బులు అసలు ప్లస్ వడ్డీ అంతా కడతామన్నా కూడా మమ్మల్ని లెక్క చేయకుండా అక్కడ ఉన్నట్టు పెద్ద మనుషులు చెప్పినా కూడా వాడు ఎవడు మాట వినడు, వాడు ఒక సైకో టైప్ అని చెప్పేసి అందరూ పెద్ద మనుషులు కూడా చేతులు ఎత్తేయడం జరిగింది. మేము కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టులో కొన్నప్పుడు ఒక 4-5 ఇచ్చిన 6 లక్షలకి 40 లక్షలు పోయిస్తారా? మీకు కట్టనట్లేదు కదా. మీకు రూపాయితో సుట్టాగా అన్ని కడుతున్నాను. కంప్లైంట్ ఇచ్చినాం, మేము అన్ని చేసినాం. వాడి మా మీద రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది. మళ్ళీ నాది భూమి అని అంటుంది. మరి భూమి అయినోడు మరి రావచ్చు కదా. అగ్రిమెంట్ రాసుకున్నారా మీరు తనఖా టైంలో? తనఖా అనేది లేదు, అసలు తనఖా లేదు. చేసేది మేము నీ భూమి నేను వెంటనే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తాం, మా డబ్బులు మాకు కడితే మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడి మా కాంచి చేసుకుంటాను. చేసుకున్నప్పుడు మరి నాకు కావాలి డబ్బులు అన్నప్పుడు నేను మొత్తం అమ్మేసినాం. బంగారం మొత్తం అమ్మి తీసుకెళ్తే నీ మొగడికి ఇచ్చిన నీకు తీయలేదు నేను డబ్బులు అన్నట్టు మాట్లాడాను. నేనెవరు, నా భర్త నేను ఒకటి కాదా? వాడు నా మొగడితో పెట్టించుకున్నప్పుడు నీ తెల్లాలేనప్పుడు కట్టించుకోవచ్చుగా, తీసుకోవచ్చుగా. నీ సంతకం పెట్టినా నేను సంతకం పెట్టినప్పుడు మరి నేను దాని ఉన్నా కదా. మరి నేను పైసలు కట్టడానికి పోయినప్పుడు ఎందుకు కట్టించుకోవడం? అడిగితే నా భూమి నాకు కావాలి, నేను ఆయన పైసలు ఆయన కడతా అని చెప్తున్నా. ఇప్పుడు నేను పైసలు కట్టడానికి పోయినా, నేను బంగారం అమ్ముకొని వెళ్ళినా, నేను వాడు అయితే లెక్క చేయకుండా ఎందుకుండాలా? నీవెవరని అంటాడా నన్ను వాడు? మరి నీవెవరన్నప్పుడు నా భూమి ఎట్టొస్తాడు వాడు? మరి 3 రూపాయల వడ్డీ చేసుకుని 2 లక్షలు కూడా కట్టడానికి పోయినా నేను బంగారం అమ్ముకొని ఎదోకి నా పిల్లలు చిన్న పిల్లలని కట్టడం. నా మొగడైతే నేనైతే వాడు ఏదన్నా అంటే నీ మొగన్ని రమ్మను, నా మొగన్ని కొడుతూ వాళ్ళ డబ్బులు ఇచ్చి మా బాబు మీద కేసు పెట్టి